వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. జూలై 4వ తేదీన మిర్జిల్ మండల కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సోమవారం నాడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పాల్గొని బహిరంగ సభతో పాటు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ వేదిక, మిర్జిల్ బస్టాండ్ పరిసరాలు, విగ్రహ ఆవిష్కరణ స్థలాలను జిల్లా అధికారులు, డీఎస్పీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు సందర్శించి అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేశారు. స్థానిక గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు అధికారులతో కలిసి కార్యక్రమాల నిర్వహణకు అనువైన ప్రాంతాలను చూపించి ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా కోల్చారం మండలంలో పొత్తంశెట్టిపల్లి, అప్పాజిపల్లి, కోల్చారం, రాంపూర్, రంగంపేట గ్రామాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. రాంపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్ మాట్లాడుతూ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు గ్రామంలో సీసీ రోడ్, అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాఠశాల ప్రహరీ గోడ, అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉమారాణి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గౌరీశంకర్, యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్, సర్పంచ్లు రవితేజ రెడ్డి, ఆంజనేయులు, స్వామి, దయాకర్ గౌడ్, నాయకులు ఇంద్రసేనారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ్, సురేష్, ప్రభాకర్, నర్సింలు, రవీందర్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మన కంపౌండ్ వాల్ కొంచెం అమౌంట్ తగ్గకూడదు మేడం. కంపౌండ్ వాల్ కొంచెం పేమెంట్ తగ్గకూడదు. అలాగే క్లాస్ రూమ్ తగ్గకూడదు. రాబడిలో వచ్చిన ఈ మన అంగన్వాడీ స్కూల్ ఉంది, అది ఓపెనింగ్ అవుతుంది. ఇంకో 2 లక్షలు ఓపెనింగ్ అవుతుంది. క్లాస్ కొంచెం కొంచెం ప్రయత్నం చేసి మాకు నిధులు ఇవ్వాలని. సంక్షేమ శాఖ మాజీ మంత్రివర్యులుగా, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ గా, శాసనసభ్యురాలుగా నిరంతర జీవన ప్రజా పోరాటంలో ముందుకు ముదితలు నేర్వగలేని విద్యగలదే ముద్దార నేర్పించిన ఈరోజు చాలా సంతోషం. మన స్కూల్ కి సంబంధించి ప్రీ ప్రైమరీ స్కూల్ యాక్టివిటీ ప్రారంభం మన స్కూల్ కి రావడం జరిగింది. మరి వాస్తవం ఏంటంటే పిల్లలంతా కూడా తల్లిదండ్రులు అంగన్వాడీకి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తున్నారన్న ఆలోచనతో ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ ని స్టార్ట్ చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన రాంపూర్ స్కూల్లో కూడా ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. నిజంగా అంగన్వాడీ పిల్లలంతా కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. టీచర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏంటంటే 3 నుంచి 6 సంవత్సరాలకు అంగన్వాడీ అని చెప్పేసి మనం అందరికీ చెప్తా ఉన్నాం. అంగన్వాడీలో పిల్లలు వేయాలో చెప్తున్నాం. ఇప్పుడు అందులో ఉన్నటువంటి 4+ ఉన్నటువంటి పిల్లలు అందరినీ కూడా మరి స్కూల్ పంపించడం జరుగుతుంది. ఏదేమైనా ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చేయాలనే ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మన టీచర్స్ కూడా మంచి ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారు. మన ప్రైవేట్ స్కూల్ కి దీనిగా అనడానికి వీలేదు. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఎక్కువ చదువులు చెప్పి విద్యా బుద్ధులు అందిస్తుంది మన ప్రభుత్వ పాఠశాల. మరి ఇక్కడ చాలా మంచి బాగా చదువుకున్నటువంటి పిహెచ్డీస్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేకుంటే పీజీలు చేసినటువంటి వాళ్ళు కానీ చాలా మంది టీచర్స్, ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏంటంటే రోజు నిత్యం మరి వారే ఒక స్టూడెంట్ లాగా బయట ఏం జరుగుతుంది దానికి తగ్గట్టుగా వారు నేర్చుకుని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నేర్పించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉత్తీర్ణత శాతం రోజు రోజుకు పెరుగుతా ఉంది. ప్రజలు కూడా మరి దానిపైన నమ్మకం కలుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా స్కూల్ కి సంబంధించి మొన్ననే
సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలందరూ కూడా కంపౌండ్ వాల్ లేదంటే ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ తక్కువ పడ్డదానికి మళ్ళీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ దృష్టికి రాలేదు కాబట్టి రాలేదనుకుంటే ఇప్పుడు సర్పంచ్ గారు చెప్తున్నా తప్పకుండా మిగిలిపోయినటువంటి కంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ ఒక సిసి రోడ్డు కూడా ఇప్పుడు మన గ్రామాలకి శాంక్షన్ చేయడం కూడా చేయించడం కూడా చేయించడం జరిగింది. మరి అదేవిధంగా మన నాబార్డుకు సంబంధించిన అంగన్వాడీ బిల్డింగ్ బ్యాలెన్స్ వర్క్ ఉందంటారు, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఏదైనా స్పెషల్ ఫండ్ పెట్టిస్తారో లేకపోతే మండలి ఫండ్ పెట్టించడానికి ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు ఏసీడీపీ ఉంటే ఇప్పుడు ఇక్కడికంటే శాంక్షన్ చేస్తాను చెప్పేసి లేదని, కానీ ఏసీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేస్ కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల మరి ఇమీడియట్ గా నేను శాంక్షన్ చేసలేకపోతాం. కానీ తప్పకుండా నా దృష్టిలో ఉంటుంది. ఏ ఒక్క ఫండ్ వచ్చినా కూడా మరి అంగన్వాడీ బిల్డింగ్ కంప్లీట్ చేసే విధంగా చూడడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలు బాగా చదువుకోవాలి. ఎందుకంటే చదువు అన్నిటికీ వెళ్ళారు, చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా వాళ్ళ టీచర్స్ చెప్పేదంతా కూడా బాగా విని చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోవాలా. అదే విధంగా తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి టీచర్స్ కూడా ఆఫర్ చేస్తూ మరి వారి విద్యా బోధన ఎట్లా జరుగుతా ఉంది, క్లాస్ ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ నడవడికి ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏదైనా మనందరం కూడా మరి బాగుండాలని, మరి అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా మా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.